ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల చాలామంది సెక్షువల్గా ఇబ్బంది పడతా కొన్నిసార్లు అసలు సెక్స్ని కూడా అవాయిడ్ చేస్తారు. ఎందుకనంటే 1 నిమిషం కన్నా ఎక్కువసేపు సెక్స్ చేయలేకపోతున్నాము. అనవసరంగా ఇప్పుడు సెక్షువల్గా ట్రై చేసి ఎందుకు ఎక్కువసేపు చేయలేక మళ్ళీ ఇబ్బంది పడటము, లేదా పార్ట్నర్ సైడ్ నుంచి గనక అప్పుడే అయిపోతుందా సెక్స్ ఎక్కువసేపు చేయలేకపోతున్నారనే మాట అన్నారనుకోండి, మగవాళ్ళకి చాలా డిప్రెషన్ అనేది వచ్చేస్తుంది. సో దానివల్ల సెక్స్ని కూడా అవాయిడ్ చేస్తారు. సెక్స్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరనమాట. సో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది చాలా కామన్గా సెక్షువల్గా ఉండే ఒక ప్రాబ్లము. దానికి కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని ఆ కారణాన్ని కనుక ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని ఈజీగానే ట్రీట్ చేసి మినిమమ్ సెక్స్లో 5 మినిట్సో 6 మినిట్సో సెక్స్ చేసేటట్టు ఈజీగానే ట్రీట్మెంట్ చేయవచ్చు. సో ఎవరైతే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లంతో సెక్షువల్గా ఇబ్బంది పడతా మీ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారో, కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా ఈ శీఘ్రస్ఖలనం అనే ప్రాబ్లం వల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే మీ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ తెలుసుకొని మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా సరే దానికి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది.